హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్లో. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారా? ఇది టీ అండి. నాకు ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా టీ ఉండాల్సిందే. టీ పడందే నాకు రోజు అనేది గడవదు. మార్నింగ్ ఈవినింగ్ అంతకంటే ఎక్కువ ఏం తీసుకోను. అది కూడా హాఫ్ గ్లాస్ అనమాట. ఇప్పుడు నేను ఫుల్ క్వాంటిటీ గ్లాస్ చూపించా కదా, అది హాఫ్ హాఫ్. మా హస్బెండ్ హాఫ్, నేను హాఫ్ తాగుతాం అనమాట, సపరేట్ చేసుకొని. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ వేస్తున్న టిఫిన్. మా బుడ్డోడు ఇడ్లీ వద్దన్నాడు, అందుకని చెప్పేసి వాడికి ఇడ్లీ పిండితోనే రొట్టేసా అనమాట. ఇడ్లీ రొట్టేసా. ఇంకా మేము వచ్చేసి ఇడ్లీ తిన్నాం, ఇడ్లీ పల్లి చట్నీ. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి తెల్లంకాయ ఉంటుంది కదా, తెల్లంకాయ ఎండి చేపలు. ఇది ఈ కాంబినేషన్ అంటే నాకు ఇష్టం బాగా. చావడాలు అంటారు కదా, అవి చాలామంది ఇష్టంగా తినరు, ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తుందని చెప్పి. ఎప్పుడో ఒకసారి ఈ తెల్లంకాయలకు బాగుంటుందని చెప్పి ఈ కర్రీ అయితే చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. పిల్లలకి ఇంకా వేరే వేరే కర్రీస్ ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి, ఇంకా ఎగ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటారని చెప్పి నేనైతే ఈ కర్రీ చేసా. ఇదండి బ్లౌజు. మన ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో నేను స్టిచ్ చేస్తూ చూపించా కదా, ఇదే అనమాట. యాక్చువల్గా ఒక బ్రైడల్ బ్లౌజ్ అనేది వేసిన తర్వాత ఇది కూడా వాళ్ళదే. వర్క్ అయిపోయిన తర్వాత కూడా చూపిద్దాం మీకు అన్నట్లు ఇట్లా ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది. బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మీద ఉన్న డిజైన్ కన్నా స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సారీ అండి, నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. మన ఇంట్లోది అయితే కాదు. నెక్కి అయితే ఇలా దగ్గర దగ్గర 1.5 2 ఇంచెస్, 1.5 ఇంచ్ కూడా కాదు, 2 ఇంచెస్ ఉంటుంది ఈ డిజైను. అంటే 2 ఇంచెస్ అంటే ఇంకా నెక్కి మీకు మంచిగా బ్రాడ్గానే వస్తుంది. ఇది స్టిచ్చింగ్ చేస్తే ఎట్లా వచ్చింది అనేది అర్థమవుతుంది, ఇట్లా ఫ్యాబ్రిక్ మీద చూసిన దానికంటే. తర్వాత ఇంకా ఈవినింగే నేను స్టార్ట్ చేసా, మార్నింగ్ నుంచి అయితే నేను తేయలేదు, కొంచెం వర్క్ ఉండి. అంటే నైట్ వర్షం పడింది అనమాట. ఇక్కడ నైట్ వర్షం పడటం వల్ల మేము బయట పడుకొని ఉన్నాం. ఇంకా అర్ధరాత్రి లేవడం వల్ల ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం తలనొప్పి వచ్చినట్టుంటే ఆఫ్టర్నూన్ పడుకున్నాం. ఇంక ఈవినింగ్ టైంలో ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఇప్పుడు ఈవినింగే స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన బుక్ అండి. ఏప్రిల్ మాసపత్రిక, తెలంగాణ మాసపత్రిక ఉంటుంది కదా, ఇది ఏప్రిల్ మంత్కి సంబంధించింది. ఇది అయితే నేను కొనలేదు, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇస్తే తీసుకొచ్చారనమాట. తర్వాత వచ్చేసి నేను నోట్స్ మేక్ చేస్తున్నానని ప్రీవియస్ వీడియోలో చాలానే చెప్పాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతవరకు అయితే నేను రాయగలిగాను అనమాట. మధ్యలో స్టాప్ చేసేసా, లేకపోతే ఇప్పటికల్లా ఒక సబ్జెక్ట్ అయినా ఫినిష్ చేసేదాన్ని. ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, మంత్లీ కరెంట్ అఫైర్స్కి ఈసారి బుక్ కూడా నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే దానికంటే నోట్ చేసుకోవడమే బెటర్ అని అనిపించింది. ప్రతి దానికే నోట్స్ ఫాలో అవుదామని అనుకుంటున్నా. అందుకని చెప్పి మ్యాక్సిమం అయినంత వరకు నోట్స్ అనేది మేక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. మీరేమంటారు? ఇట్లా నోట్స్ మేక్ చేసుకోవడం కరెక్టా? నోట్స్ మేక్ చేసుకోవడం వల్ల టైం అయినా వేస్ట్ అవుతుందా? లేదంటే టెక్స్ట్ బుక్స్ అంటే మన దగ్గర సబ్జెక్టుకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వడం బెటరా? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తర్వాత వచ్చేసి ఈ సందీప్ సార్ బుక్ ఉంది కదా, అంటే యూట్యూబ్లో ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంటుంది. తర్వాత ఛానల్ కూడా ఉంటుంది. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఛానల్ త్రూ ద్వారా చాలామంది జాబ్స్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ బుక్ అయితే నేను ఇప్పుడు చూస్తున్నా కదా, కంప్లీట్గా నేను ఇక్కడ ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. అసలు బుక్ ఎట్లుంటుందో వచ్చిన దగ్గర నుంచి నేను ప్రాపర్గా బుక్ అనేది చూడలేదు. సరే, ఇప్పుడు నేను ప్రాపర్గా ఇప్పుడు ఏం చదవట్లేదు కదా, అసలు అయితే ఈ బుక్ తెప్పించి చాలా రోజులైంది, అసలు చూద్దాం ఎట్లుంది అనేసి బుక్ అయితే తెప్పించుకున్నా. ఈ బుక్ చదవడం కంటే క్లాసెస్ వింటే చాలా బెటర్ అనమాట. కాకపోతే నోట్స్ రాసుకోవాలి కదా క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్కి కూడా క్వశ్చన్స్ కావాలన్న ఉద్దేశంతో నేను బుక్ తీసుకున్నా. తర్వాత ఇంకా క్లాసెస్లో అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు అనిపించింది. అట్లాంటి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ నేను పెన్సిల్తో నోట్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈ బుక్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, గ్రూప్స్కి అయితే ఇది అంత పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మొన్న మనం గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇట్లా ఎగ్జామ్స్ చూసినట్లయితే బ్యాంక్ పీఓస్ మీకు ఐడియా ఉన్నట్లయితే బ్యాంక్ పీఓ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. అటు రీజనింగ్ చూసుకున్నా, ఇటు ఇంగ్లీష్ చూసుకున్నా కానీ
అందుకని చెప్పేసి ఇవి మీకు బేసిక్ లెవెల్ ఏవైతే గ్రూప్ 4 కానీ గ్రూప్ 4 వరకు కూడా ఈ బుక్ ఫాలో అవ్వచ్చు. మీరు గ్రామర్ నేర్చుకోవాలంటే ఈ బుక్ కంపల్సరీగా అయితే నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి. తర్వాత పీసీ, అదే పోలీస్ కానిస్టేబుల్, తర్వాత మొన్న జరిగిన హైకోర్టు జాబ్స్ కానీ ఇట్లా జాబ్స్ చిన్న చిన్న ఇప్పుడు జీపీఓ ఎగ్జామ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి కానీ ఇట్లాంటి వాటికైతే హెల్ప్ అవుతుంది బుక్. మంచి గ్రామర్ మొత్తం అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈజీ వేలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క పర్సన్ ఎంత టీచర్ అయినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుందన్నమాట టీచ్ చేయడంలో. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఒక విషయాన్ని నేను ఒకలా కన్వే చేస్తా, మీరు ఒకలా కన్వే చేస్తారనమాట. కొంతమంది ఎట్లా కన్వే చేయగలుగుతారంటే ఒకసారి చెప్పడంతోటే అర్థమవుతుందనమాట ఎట్లాంటి వాళ్ళకైనా. అట్లా ఈసారి చెప్తే అర్థమవుతుందనమాట. ఈ బుక్ చదవడం కంటే ఈ బుక్ అట్లా పెట్టుకొని, అంటే నా దగ్గర బుక్ ఉంది కాబట్టి నేను బుక్ గురించి చెప్తున్నా. మీరు నోట్స్ మేక్ చేసుకోగలరు, క్లాసెస్ వినుకుంటా అంటే అదైనా అట్లయినా ఫాలో కావచ్చు. మొత్తానికి బుక్ అయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అట్లా ఏం పనికిరాదు. మేము గ్రామర్ నేర్చుకుంటామంటే గ్రామర్కి అయితే నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ జోన్ ఉంది. నోట్స్ కూడా పర్లేదు. మాకు నోట్స్ కావాలి, మేము నోట్స్ రాసుకోలేము అనుకునే వాళ్ళు, తర్వాత ప్రాక్టీస్ జోన్ కావాలనుకునే వాళ్ళు, నాలాగా ఆలోచించిన వాళ్ళైతే తీసుకోవచ్చు. లేదు మేము సార్ క్లాసెసే వింటామంటే హ్యాపీగా వినొచ్చు. అసలు క్లాసెస్ వినేదే నయం. మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ, లేదా ఇంగ్లీష్కి సంబంధించి కానీ క్లాసెస్ వింటేనే బెటర్ బుక్స్ చదివేదానికంటే. నేనేందంటే నోట్స్ అనేది అన్నిటికీ నోట్స్ రాస్తున్నా కాబట్టి ఇది కూడా ఒక నోట్స్ రాయాలా అని చెప్పి నోట్స్ రాస్తే చాలా టైం టేకింగ్ అనమాట. ఆ నోట్స్ రాసుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే బుక్ తీసుకున్నా. రేపటి నుంచి కంప్లీట్గా అసలు నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా, ఎట్లా చదువుతా, అసలు ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండబోతుంది, అసలు ఎట్లుంటే ఈ జర్నీలో మనం సక్సెస్ అవుతాం, లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మొత్తం చెప్తా. ఈ బుక్ అసలు నేను ఓపెనే చేయలేదు, ఇప్పుడు తీయడమే. పేజెస్ స్టార్టింగ్ ఇట్లా గమ్ అనేది సరిగా అంటలేదన్నమాట. 2-3 పేజెస్ వరకు. ఇంకా చూసుకున్నట్లయితే అట్ట కూడా సరిగా ప్రాపర్గా అంటుకోలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది. దీనికి గమ్ అంటించుకోవాలి ఇంకా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.